మాస్ మహారాజా రవితేజ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి చూద్దాం. వీరి మధ్య మొత్తం 8 సార్లు పోటీ వచ్చింది. మొదటిసారి పోటీ 1997లో రవితేజ సింధూరం సినిమా సెప్టెంబర్ 12న వస్తే అదే రోజు మోహన్ బాబు కలెక్టర్ గారి సినిమా వచ్చింది. వీటిలో సింధూరం నక్సల్స్ కి పోలీసులకి మధ్య ఫైటింగ్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక మోహన్ బాబు కలెక్టర్ గారు కూడా మంచి సినిమానే, అయితే కొద్దిపాటి కథాలోపంతో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇక రెండవసారి పోటీ 1998లో వచ్చింది. ఓ పని అయిపోతుంది బాబు వంటి కామెడీ సినిమాతో రవితేజ జనవరి 1న వచ్చారు. జనవరి 14న మోహన్ బాబు ఖైదీ గారు వచ్చింది. కామెడీయే ప్రధానంగా రూపొందిన ఓ పని అయిపోతుంది బాబు కథా కథనంలో కొద్దిపాటి లోపం ఉండడంతో యావరేజ్ గా ఆడింది. అలాగే ఖైదీ గారు కూడా యావరేజ్ గానే ఆడింది. ఇక మూడవసారి పోటీ 2001లో వచ్చింది. సెప్టెంబర్ 14న ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో రాగా రవితేజ దానికి 5 రోజుల గ్యాప్తో సెప్టెంబర్ 19న అధిపతి సినిమా వచ్చింది. వీటిలో రవితేజ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలవగా మోహన్ బాబు అధిపతి యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది. అలాగే నాలుగోసారి పోటీ 2004లో వచ్చింది. రవితేజ నా ఆటోగ్రాఫ్ సినిమా ఆగస్టు 11న వచ్చింది. దానికి వారం గ్యాప్తో మోహన్ బాబు శివశంకర్ సినిమా వచ్చింది. వీటిలో నా ఆటోగ్రాఫ్ సినిమా బాగున్నప్పటికీ అప్పటికి రవితేజ మీద ఆడియన్స్ కి ఉన్న ఎక్స్పెక్టేషన్ కి తగిన కథ అంతగా కాపోవడంతో, ఆ కథని అంతగా ఓన్ చేసుకోపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిపోయింది. మరి మోహన్ బాబు శివశంకర్ బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తిగా వైఫల్యాన్ని చవిచూసింది. ఇక ఐదవసారి పోటీ చూస్తే 2005 సెప్టెంబర్ 29న మోహన్ బాబు పొలిటికల్ రౌడీ సినిమాతో రాగా దానికి 2 వారాల గ్యాప్తో రవితేజ భగీరథ వచ్చింది. వీటిలో మోహన్ బాబు పొలిటికల్ రౌడీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. రవితేజ భగీరథ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టింది. ఇక ఆరోసారి పోటీ చూస్తే 10 ఏళ్ల గ్యాప్ తర్వాత 2015లో వచ్చింది. ముందుగా రవితేజ బెంగాల్ టైగర్ సినిమా డిసెంబర్ 10న వచ్చింది. దానికి 2 వారాల గ్యాప్తో మోహన్ బాబు మూవీ మామ మంచు అల్లుడు కంచు వచ్చింది. వీటిలో బెంగాల్ టైగర్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ కాగా మోహన్ బాబు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా తేలిపోయింది. అలాగే 7వసారి పోటీ 2018లో వచ్చింది. రవితేజ టచ్ చేసి చూడు సినిమా ఫిబ్రవరి 2న వచ్చింది. దానికి వారం గ్యాప్తో మోహన్ బాబు గాయత్రి సినిమా వచ్చింది. టచ్ చేసి చూడు సినిమాలో రవితేజ మాస్ యాక్షన్ అలరించిన కథలో కొద్దిపాటి లోపం ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా తేలిపోయింది. ఇక గాయత్రి కూడా ఏమాత్రం ఆకట్టుకోలేక పరాజయం పొందింది. ఇక వీరి మధ్య ఆఖరిగా 2022లో పోటీ వచ్చింది. రవితేజ మాస్ ఎంటర్టైనర్ కిలాడి ఫిబ్రవరి 11న రాగా దానికి వారం రోజుల గ్యాప్తో మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా రావడం జరిగింది. వీటిలో రవితేజ కిలాడి కొంతమేర ఆకట్టుకున్న కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేకపోయింది. మరి మోహన్ బాబు సినిమా బోరింగ్ కథాంశంతో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది.